ఆశ కలిగి ఉన్నాం. దేవుడు నాకు ఆశ తీరుతాను. ఏ రోజు ఏం చేస్తుందో తెలియదు కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు. మన ఈ అవకాశం పాటు చేసుకున్న తల్లిదండ్రులు సన్మానించాలని కోరుకుంటున్నాను కనుక అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మస్తులకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు రాజా, ఈ దాసుని తల్లిదండ్రులు ప్రభువా మరి సన్మానించడము, ఈ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నావు. ఈ తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ దీపము కారు చీకట్లో ఆరిపోతుందని నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరిస్తున్నావు. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ దాసుడు వారి గర్భములో పుట్టి లోకానికి బయలుపడి అనేకులకు సువార్త ప్రకటించి అనేకులు నీ సన్నిధిలో నడిపించినట్టు ప్రభువా ఈ దాసుని బలపరిచినావు. నీకు వందనాలు. జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రభువా వారిని నిండుగా దీవించండి. వృద్ధాప్యంలో ఉంటున్న వీరిని నూతన జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, నీ సమాధానం దయచేయమని ముఖ్యంగా నాన్నగారిని ప్రభువా మరి ఎడమ చెయ్యని మొకాలు నడవలేక ఉంటూ ఉన్నాడు. నీ గాయపడిన హస్తం చేత ముచ్చి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసునామమున అని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒకసారి వర్షిప్ నడుస్తుంటే నువ్వు దేవుడిలో ఎంత వాడపడుతున్నావమ్మా, నీకోసం దేవుడి దర్శనం చూపిస్తున్నాడు, నీకు మంచి భర్త రాబోతున్నాడు అని చెప్పినట్టు అలాగా జరిగిందండి. దేవుడికి వందనాలు. అదే రీతిగా నా పెళ్ళి అయినా ఇంకా నెల కూడా అవ్వలేదండి. నెల 15 రోజులకు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ఇంకా నెల కాకముందే నీ పెళ్ళి అయిన వెంటనే మళ్ళీ దేవుడు చూపిస్తున్నాడు, అబ్బా నీకు చక్కని కుమారుడు ఇవ్వబోతున్నాడు, వాగ్దాన పుత్రుడు ఇవ్వబోతున్నాడు అమ్మా అని చెప్పారు. అదే రీతిగా దేవుడు అయ్యగారితో బయటపరిచిన ప్రకారము దేవుడు నాకు మంచి కుమారుడు ఇచ్చాడండి. దేవుడు నా జీవితంలో ఎంతో కార్యం చేశాడండి. ఇంకా మంచి భర్తతో, మంచి కుమారుతో, నాకు మంచి కుటుంబం కూడా ఇచ్చాడండి. దేవుడికి నేను ఇచ్చి రుణం తీర్చలేను. అదే రీతిగా నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి అయ్యగారు బయలుపరిచారండి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యానికి నేను ఎప్పుడు మరవలేను. ఎప్పుడు దేవుడికి రుణాస్తుండై ఉంటాను. దేవుడికి లెక్కలేని స్తోత్రాలు నాకు చెల్లించుకుంటాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఒకసారి మంచి బాబు నీకు మంచి కుమార్తె ఇచ్చిన దేవుడు అని చెప్తున్నారు. అయితే అదే విధంగా కుమార్తె పుట్టింది. తర్వాత ఈ మొన్న జనవరి 17 రోజు కుమార్తె ఆడుకుంటా పోయి హౌస్లో పడిపోయింది. ఆ సమయమందు నేను పడుకొని ఉన్నా. కుమార్తె నీళ్ళు తాగింది, బుగ్గ లెక్క పైన వచ్చేసిన తర్వాత కుమార్ పోయి పాప చూశాడు. చూసి పప్ప పప్ప అనగా ఈయన చేయి పట్టుకొని గుంజుతున్నాడు. పాప నీళ్ళ ఉంది, బుగ్గలేక పైన వచ్చేసింది. ఇప్పుడు ఏ చేయాలి ఒకటే అర్థం కాలేదు. పాప తీసుకొని కింద మీద ఒకటే దాని మీద పాప మీద చేసి గుర్తే వేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మళ్ళా అధ్యక్షుల ముందు ఒక 1/2 అవర్ తర్వాత సంఘస్థులు అందరికీ తెలిసింది, ముఖ్యంగా అయ్య గారికి తెలిసిన తర్వాత మన అయ్యగారు ఎంతమంది అయితే తెలుస్తున్నారు పాస్టర్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలా కుమార్తె హౌస్లో పడి చచ్చిపోయింది, దాని గురించి ప్రేర్ చేయండి. తర్వాత మా సంఘస్థులు ఎందరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారో ఎందరు రూమ్లో ఉంటారో 5 అందరూ కలిసి గ్రూప్ చేసి ప్రార్థన చేశారు. అదేవిధంగా మళ్ళా ఒక బ్రదర్ దూత వల్ల వచ్చి బండిగా తీసుకుపోయినా కానీ ఇక్కడ పోతే పడుకుంటా లేరు. ఒక హాస్పిటల్లో పోతే ₹1,00,000 అవుతుంది బాబు, కానీ ఈ ప్రాణము గ్యారంటీ మేము ఇయ్యము. పోసి వాళ్ళ హాస్పిటల్ ₹1,00,000 అన్నారు, కానీ ఆ హాస్పిటల్ ఆయన 500 తీసుకొని అంబులెన్స్ పంపించి ఇంటికి పంపించాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు దేవుడు. అదేవిధంగా నేను అన్నలు ఉన్నప్పుడు దేవుడు నాకు రక్షించుకొని నా ఫస్ట్ పేరు ముఖేష్, ఇప్పుడు ఆ దేవుడు వచ్చినప్పుడు ఆనుకు వాళ్ళ దేవుడు ఎంతో ప్రేమించి ఒక నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నో బాధలు ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఫస్ట్ ఆ మాట నేను నమ్మలేదు, అన్న చెప్పిన మాట నేను నమ్మలేదు. ఈ దేవుడు ఏంది మరి, ఈ దేవుడు అయితే మరి మేము కురువలము, ఎక్కువ జాతి వాళ్ళము, ఈ తక్కువ జాతి దేవుడు మరి మా ఊరిలో మా ఊరు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. మరి 10 గంటమే
ఆమె మామ మరి నీకు ఈ కష్టాలు పోవాలంటే ఎక్కడ పోయినా ఏ మంత్రకా దగ్గర పోయినా ఏ గుడికి పోయినా ఏ రాయికి పోయినా మీ కష్టాలు తీరే మామ అని చెప్పింది. చెప్పినప్పుడు మరి ఏం చేయాలమ్మా, మరి ఏ దేవుని మొక్కాలంటే అయ్యా తెచ్చిపో మామ, నీకు అన్ని బాధలు పోతే తెచ్చిపో అంటే, లేదమ్మా మీ కురుమూలం కదా, మరి మాదిగొల్ల దేవుడు కదా, మాదిగొల్లు పోతారు కదా మీ కురుమూలమ్మ అని చెప్పి అన్నాను. అన్నాక ఒక వారానికే మా భార్య మా అమ్మ మరి వాళ్ళు అప్పటికే చర్చికి పోతూ ఉన్నారు. పోతున్నప్పుడు మరి నాకు తెలియకుండా పోయారు. వాళ్ళు 2 వారాలు పోయినాక తర్వాత నేనే ఆ దేవుడు నాకు కూడా నా మనసు మార్చి ఇప్పుడు ఇక్కడ అన్న చెప్పిండు, అక్కడ ఆమె చెప్పింది, మరి అక్కడికైనా పోతే నా బాధలు పోతాయి అని చెప్పి నేను చర్చికి పోవడం. 3 ఆడపిల్లలు ఉన్నప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా 3 ఆడపిల్లలు పుట్టారు. డాక్టర్ అమ్మగారు ఇంకొక దానికి శాంతి చేశారు. 3 सिजेरियन हो गए थे, चौथा भी सिजेरियन होने वाला था। तो हम परेशानी में थे, तो हम पास्टर सुरेश पाल को और सिस्टर देवता को हमने रिक्वेस्ट किया। అంటే వాళ్ళు అంటున్నారంటే 3 కుమార్తెలు ఉన్నారు, మరి లాస్ట్ ఒకదానికి ఛాన్స్ ఇచ్చారు, మన పాస్టర్ సురేష్ పాల్ గారు ద్వారా మన సంఘంలో గొప్ప కార్యం చేస్తా నేను వింటున్నా, మరి అక్కడ ఎంత బాగుందంటే బీదర్గ ప్రాంతం నుంచి మన రావడం జరిగింది అంటారు. हम भी प्रेयर कर रहे हैं और पास्टर आप हमारे लिए प्रेयर कीजिए कि अभी चौथा सिजेरियन जो है वो हमको लड़का पैदा हो। तो पास्टर सुरेश जी ने हमको चौथा महीना कंप्लीट होने के बाद हमने फ़ोन किया, आप प्रेयर में क्या पाए हैं पास्टर जी। तो पास्टर ने हमको फ़ोन करके 100% ऐसा हमको सपने में आया है कि आपको परमेश्वर ने एक लड़का दे रहा है, आप चिंता मत कीजिए। అంటే వీళ్ళు గర్భం ధరించక మునిపే మా దగ్గర వచ్చారు. అంటే 4 నెలలు అయిన తర్వాత ఒక మాట మళ్ళీ అడిగారు, పాస్టర్ గారు దేవుడు మీకు ఏదైనా చూపించాడా? ఈ సభ నిమిత్తము దేవుడు ఒక ఆత్మీయ నేత్రాలనే క్యాసెట్ మా దగ్గర ఉంది. టీవీలో పాడుతున్న పాటలు, ఇది క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు వేయమండలు. ఎంతమంది నాతో పాడు ఎటువంటి
నిన్ను చూడాలి కానీ చూసే నేత్రములు మాకు లేవే, ఆత్మీయ నేత్రాలు మాకు లేవే. ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేసి ఆందోళమైపోయామయ్యా. నేను చూడాలి, హృదయంతో చూడాలి. మన నిమిషము కూడా మేము బ్రతకలేమని మోషే అన్నట్టుగా ఇదిగో ఈ ప్రజలంతా కూడా ఆశపడి వచ్చారు నాయనా, ఎంతో ఆశపడి వచ్చారు నాయనా. వీరి హృదయాలను బలపరిచి దీవించి పంపించండి. మీరు బలపరచండి నాయనా, బలపరచండి. మౌనంగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాం. మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు దేవుడు. మీతో మాట్లాడాలని, మీ హృదయంలో రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆహ్వానించండి, యేసును ఆహ్వానించండి. యేసయ్యా పాత క్యాసెట్ పట్టుకురా నడిపిస్తున్నటువంటి మరియు యొక్క ఆధారంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ దైవజనులు ఉన్నారు. అందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎలాంటి సమస్యలు కూడా అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు 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 హల్లెలూయా. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే మీరున్న స్థలంలోనే మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, ఈ ఘనమైన మా మధ్యలో ఈ మీటింగ్ లో నాయనా ఈ స్థలం ముందు మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత 2 రోజులు ప్రభా నాయనా 6, 7 సురేష్ పాలను బట్టి, శాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభా, వారి బిడ్డలు బట్టి స్తోత్రములు, హోలీ స్పిరిట్ మెరికల్ చర్చిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. అనేకంగా ఇంకా ప్రభా యానివర్సరీ చేసుకుని కృపని ఈ సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఇంకా అనేక అన్ని బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరూ కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తుంది. స్తోత్రం. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల నుంచి అనేక సర్వలోకానికి సదాకాలమే చూడండి, నడిపించమని అందరికీ 5 రూపాయలు కూడా ప్రేర్ చేయండి. అందరు తల వంచండి. వాళ్ళు ఒక పాట అనేది చెవుల నుండి మీరు ఉదయం అదే చేసి మీకు అందరు తల వంచండి. అందరు తల వంచండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ కార్డు దగ్గర మాస్టర్ గారు ఉంటారు, బాలరాజు 30 రూపాయలు.
Glory